హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది అడుగుతున్నారు కదా, జియో ఫైబర్ మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత సో దీని డీటెయిల్స్ అయితే ఏ రకంగా ఉంటాయి, మనకి ఎలాంటి ఛానల్స్ వస్తాయి, అదే రకంగా ఎలాంటి రీఛార్జ్ మనం చేయించుకోవాలి, దీని వ్యాలిడిటీ ఎంత అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మనకి రూటర్ ఇక్కడే ఉంది, సెటప్ బాక్స్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ మనము ఏంటంటే ముందుగా ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో మనకి ఇంటర్ఫేస్ ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత కంపల్సరీగా ఏంటంటే వాళ్ళు రీఛార్జ్ అనేది మనం రిజిస్ట్రేషన్ అయితే ముందు చేయించుకోవాలి. సో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు యాక్టివేషన్ అయితే అవుతుంది. మన మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో చేసిన తర్వాతనే మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ప్రొఫైల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మనం మన పేరు మీద ఒక ఐడి, ఒక పాస్వర్డ్ అనేది సో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన తర్వాత మనకు రీఛార్జ్ వ్యాలిడిటీ 3 months వ్యాలిడిటీ ఉంది, 6 months వ్యాలిడిటీ ఉంది. అదే రకంగా మనకు 1 year to 3 years వరకు కూడా ఉంది. హైయెస్ట్ 1 year అయితే మనం పెట్టించుకుంటాము. సో ఇదేంటంటే మనకి 30 Mbps స్పీడ్తో మనకు రన్ అవుతుంది. నెట్ మనం చూసుకున్నట్లయితే నెట్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 30 Mbps స్పీడ్తో అయితే కనెక్ట్ అవుతుంది. అదే రకంగా మనకి జియో ప్లస్ ఓటీటీ ఛానల్స్ 8 ఓటీటీ ఛానల్స్ వస్తాయి. అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ 800+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా మనకు వస్తాయి. ఇందులో మనం చూసుకోవచ్చు. అంటే ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఛానల్స్ అయితే ఇందులో ఉంటాయి. మనం ఎక్కువ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటివి చూస్తూ ఉంటాము. సో వేరే లాంగ్వేజ్ కన్నడ, మలయాళం, తమిళం ఇలాంటి అన్ని ఛానల్స్ కూడా వస్తాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వస్తాయి. అమెజాన్ ప్రైమ్ కానీ, ఈటీవీ విన్ కానీ, సో ఇలా అన్ని ఓటీటీ ఛానల్స్ కూడా వస్తాయి. సో ఇదేంటంటే మనము ఒకటే స్మార్ట్ టీవీకి యూజ్ చేసే వాళ్ళకి కాకుండా నెట్ అనేది కూడా యూజ్ చేసే వాళ్ళకు ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు నేను పే చేసింది 2220 రూపీస్ నేను పే చేస్తే నాకు 3 months వాళ్ళు ఇచ్చారు. సో 3 నెలల కోసం అయితే నేను దీని యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. సో అంతే ముందు వాడి చూద్దాము. 30 Mbps అని చెప్పారు కదా, దీని ఏ రకంగా ఉంటుంది, 30 Mbps అనేది మనకి సరిపోతుందా, లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా మనము అంటే నెట్, మొబైల్ బఫరింగ్ కానీ లేదా యూట్యూబ్ కానీ సో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉండే ఛానల్స్ ఇవన్నీ ఏదైనా చూడాలనుకున్నా కూడా మనకు అది అవైలబిలిటీ ఉంటుందా లేదా అని తెలుసుకుందామని ముందైతే నేను 3 months అంటే చాలా మంది అడుగుతున్నారు. 3 months వ్యాలిడిటీ ఏ స్పీడ్ ఏ రకంగా ఉంది భయ్యా, లేకపోతే 6 months వ్యాలిడిటీలో మనం తీసుకోవడం బెటరా, 30 Mbps మనకు సరిపోతుందా అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో 30 Mbps అనేది చాలా ఎక్కువగా అయితే అనిపించింది నాకు. సో నేనైతే ఒక సీసీ కెమెరా యూజ్ చేస్తున్నాను, 3 మొబైల్స్ యూజ్ చేస్తున్నాను, టీవీకి వాడుతూ ఉంటాను. సో ఇదైతే నాకు సరిపోతుంది. సో టీవీకి ఇదంతా కూడా మనకి సరిపోతుంది. ఇన్స్టాలేషన్ కూడా జస్ట్ వాళ్ళు 1 dayలో అయితే ఇన్స్టాలేషన్ చేసేస్తారు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. సో మనము వాళ్ళకి మొబైల్ ద్వారా అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మనకి అప్రోచ్ అవుతారు. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్తో వాళ్ళు లింకప్ చేసుకొని మనకు వితిన్ 30 to 40 minutes అయితే మన పేరు మీద ఒక ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మనం ఇవన్నీ ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే ఒక రిసీవర్ అయితే ఉంటుంది. సో రిసీవర్ అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు. ఆ రిసీవర్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ రిసీవర్ ఒక సెటప్ బాక్స్ ద్వారా కూడా మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి రెండు ఫుల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో ముందుగా ఏంటంటే ఇవన్నీ ఓటీటీ ఛానల్స్ అనేది ఏ రకంగా ప్లే అవుతాయి అనేది కూడా మనం చూద్దాము. సో జియో స్టోర్ ఉంది. జియో స్టోర్ అంటే ఇది ఒక మొబైల్ స్టోర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని ఛానల్స్ మనము అంటే మనకు కావాల్సిన యాప్ అనేది, థర్డ్ పార్టీ యాప్ అనేది ఇక్కడ నుంచి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో జియో స్పేస్ ఉంది. జియో స్పేస్ అంటే ఇది వచ్చేసి మనకు ఒక క్రోమ్ లాగా ఇది పనిచేస్తుంది. జియో ఫొటోస్ ఉంది. జియో ఫొటోస్ ఎలా యూజ్ చేస్తామంటే మనకున్న సెటప్ బాక్స్ అంటే జియో సెటప్ బాక్స్లో మనము మన యూఎస్బి మెమరీ కార్డ్ పెట్టినట్లయితే అక్కడ నుంచి ఉన్న వీడియోస్ కానీ అక్కడ ఉన్న మన పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ జియో ఫొటోస్ అనేది మనం ప్లే చేసుకోవచ్చు. సో అదంతా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. మన డాక్యుమెంట్స్ కానీ మన ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో దానికి రకంగా ఇది పనిచేస్తుంది. సో మై జియో అంటే మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. న్యూ ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చూసుకుంటాము. G5 ఉంది. G5లో ఏంటంటే ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తెలిసిందే. జీ ఛానల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. సో యూట్యూబ్ ఉంది. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అనేది దీనికి ఇన్బుల్ట్ గా ఇవ్వట్లేదు. మనకి ఏదైనా మెంబర్షిప్ ఉండి సబ్స్క్రిప్షన్ అయితే ఇక్కడ నుంచి మనము యాడ్ చేసుకోవచ్చు. సో డిస్నీ హాట్స్టార్ అయితే వస్తుంది. సో డిస్నీ హాట్స్టార్ అయితే మనకు వాళ్ళు ఇచ్చారు. సోనీ లైవ్ కూడా ఉన్నది. సన్ నెట్వర్క్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి జెమినీ ప్యాకేజెస్ అన్ని ఛానల్స్ కూడా అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఛానల్స్ ఇందులో ఉంటాయి. మై మ్యూజిక్ ఉంది. డిస్కవరీ ప్లస్ లో కూడా ఉండే అన్ని ఛానల్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏంటంటే జియో టీవీలో మనం వెళ్ళినట్టయితే మనకి జియో ప్లస్ ఛానల్స్ అన్ని కూడా ఇందులో మనకు వచ్చేస్తాయి. మనం ఏదైతే ఛానల్స్ అయితే ప్లే చేస్తుంటామో అన్ని కూడా ఇందులో వస్తుంటాయి. సో ఇది వచ్చేసి సోనీ అంటే ఇంతసేపు నేను ప్రీవియస్ గా ఏం ఛానల్స్ అయితే చూసామో ఆ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో వచ్చేస్తూ ఉంటాయి. సో చూసారు కదా ఎన్ని ఛానల్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. డిజిటల్ టీవీ అని ప్లే చేసుకున్నట్లయితే అన్ని ఛానల్స్ కూడా మనకు ప్లే అయిపోతూ ఉంటాయి. సో అదే రకంగా క్యాప్షన్స్
ఇవన్నీ ఛానల్స్ లిస్ట్ చూసారు కదా. సో ఇవన్నీ కూడా మనకి మంచి ఓటీటీ ఛానల్ లిస్ట్ అనేటివి, ఇదన్నీ కూడా ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఫుల్ హెచ్డీలో మనకు ప్లే అవుతూ ఉంటాయి. జెమినీ, మా టీవీ, సినిమాస్. ఇవి వచ్చేసి పైన వాటి నెంబర్స్ 1437 కానీ 1409, అదే రకంగా 1430, 141. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక ఛానల్స్ ఏదన్నా మిస్ అయినట్టయితే మన జియో టీవీ ఛానల్స్ లిస్ట్లోకి వెళ్ళి ఈ నెంబర్స్ అనేది మనం కొట్టినట్లయితే మనకి ఇవన్నీ కూడా ప్లే అవుతాయి. సో ఇదండి ప్రస్తుతానికైతే ఈ ఛానల్స్ అన్ని ఈ రకంగా ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.